కాదే నేనంటే నీకు ఎంత ఇష్టమో ఒకసారి చెప్పు. చాలా ఇష్టం సార్, చచ్చిపోయేంత ఇష్టం నాకైతే. అవునా? చచ్చిపోతావు ఇప్పుడు, విషం తాగమని తాగేస్తావు. చచ్చిపోమంటే చచ్చిపోతాయని. అవునా? నువ్వు పోతే నేనేం చేయాలి? ఓహో మూసుకొని రా ఇంటికి రా. ఓహో సార్ మేము స్వేచ్ఛ పక్షులం సార్, మాకు స్వేచ్ఛ వచ్చినది. అది అసలు ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకురా మనకు ఫ్రీడమ్ ఇచ్చారని. లేకపోతే ఏంటైతే ఇంత బహిరంగంగా మిమ్మల్ని మీరు ఒప్పేసుకుంటా ఇంత తప్పుడు పని ఎప్పుడు అనిపించలేదు మీకు? తప్పుడు పని మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని? మా ఇంట్లో వాళ్ళు అడిగినారు. ఏమని అడిగారు? ఎందుకు నా నాటు చేస్తానావు, ఏమన్నా ప్రాబ్లం ఉందారా నీలో ఏమన్నా అటు చేస్తావు అని చెప్తే అది నాకు నచ్చిందమ్మా. పొరపాటు మమ్మల్ని కూడా ఇప్పుడు విడిదిగండి, ఒకరు విడిదీసే చేస్తే ఆలోచన మీకు ఉంటే మేము మరణిస్తాము, లేకపోతే లేచిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పుకున్నాం. ఎంతకు తెగించారా అనలేదు అప్పుడు? అన్నారు సార్ ఇంట్లో వాళ్ళు. ప్రాబ్లం వచ్చిందా సార్, ఇష్యూ చాలా జరిగింది. ఓకే, గొడవలు పడ్డావు, బయటికి వెళ్ళిపోయినాం కొన్ని రోజులు. అక్కడ పాట పాడుకున్నారా? మౌనం కాది ప్రేమ. అదేం లేదు. అందమా నీ పేరేమిటే అందమా. నువ్వేం పాడావు? నేను గుండె జారి గల్లంతయింది నీ మనసే చూసి గుండె జారి పాడేసావు సార్. నేను పాడేసావు, ఆఖరి రాగం కూడి రాగం తీసావు. అప్పుడు లేచిపోయినాం మేమిద్దరం. లేచిపోయారా? కూడేరుకి వెళ్ళిపోయినాం. ఎక్కడికి? కూడేరు. వీళ్ళ మామూలు అక్కడే మామూలు కూడేరు. ఎంత సిగ్గుపడతా చెప్తున్నావు. దానికి ఓకే వెళ్ళి కూడేరులో వెళ్ళేసి ఇక్కడ చిన్న షెడ్ వేసుకున్నాము. వాళ్ళ మామ పర్మిషన్ తీసుకొని చిన్న షెడ్ వేసుకున్నాము. ఒక రోజు రాత్రి స్టే చేసినాము. త్వరగా పైన అంతా పగిలిపోయి కొంచెం ఇట్లా పడిపోయేది అవన్నీ జరిగినది. అంతా ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఎంత ప్రపోజ్ గురించి మాట్లాడుతున్నా కదా, ఎవరికి ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఎలా ప్రపోజ్ చేసింది? ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేసావు? చెయ్యి, ఇప్పుడు చెయ్యి, నా ముందు ప్రపోజ్ చెయ్యి. చూసినాను సార్. ఫస్ట్ చూసేసి నేను బట్టలు ఒప్పేసి బయటకు వచ్చిన ఇంట్లో నుంచి. టీ షర్ట్ తో లేకోకుండా వచ్చిందంటే నన్ను చూసి కన్ను ఎగరేసినాడు. నేనే కన్ను కొట్టినా, కన్ను ఎగరేసి నేను కన్ను కొట్టినా, పైన యాక్సెప్ట్ చేసిన, ఐ లవ్ యూ చెప్పిన, ఇది చేసినాడు, యాక్సెప్ట్ చేసినాడు. యాక్సెప్ట్ కూడా చేయలేదు, రూమ్ లో సీదా అయిపోయినా అంతే. చక్కగా రూమ్ లో ఎత్తుకొని పోయి పని కానిచ్చేసినాడు సార్. అయిపోయింది, రప్ప రప్ప అంతే. ఇక అయిపోగొట్టేసినా ఫుల్ గా. యాంకర్ గారికి కొన్ని నీళ్ళేనమ్మా. మరి ఓకే, నో థ్యాంక్స్, పర్లేదు. కానీ మా స్టూడియోలో మా వాళ్ళు అయితే సరే, నువ్వు ప్రపోజ్ చేసే వరకు ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు ఓకే. కానీ ఇప్పటికీ నాకు నమ్మకం కుదరట్లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఇద్దరికి ఈ క్షణం నువ్వు తాళి కట్టగలవా? ఏం మాట్లాడతాను సార్ మీరు? ఈ క్షణం నువ్వు తాళి కట్టగలవా? తెప్పియండి సార్, తాళి తెప్పియండి. సీరియస్ గా అడుగుతున్నా, సీరియస్ గా అడుగుతున్నా, సీరియస్ గా, చాలా సీరియస్. ఇది తెప్పిస్తే కడతావు, తెప్పిస్తే కడతావు.